సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం, వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం. ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి. అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు. సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకు అంగీకరించారు. ఆ మాట కూడా మనం ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం. కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు, మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు. దాని మీద కొంత తర్జన భర్జన ఉంది, అది కూడా మీకు తెలియజేస్తాం. అది కూడా అలాగే పొల్యూషన్కి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో. అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది. ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ, వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ, దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మన మూలాపేటలో కానీ వీళ్ళుండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఒకటే తెలియజేశారు, మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు, పరిశ్రమలు రావాలి, కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు. ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు.